నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ధర్మో రక్షితి రక్షితః అన్నారు. ధర్మాన్ని ఆచరించడం వల్ల ఆ ధర్మమే మనల్ని సదా కాపాడుతుంది. ఈ సమున్నత భావాన్ని ఎందరో మహనీయ మూర్తులు ఆచరించి చరితార్థులయ్యారు. వారిలో ఆదర్శ గృహిణులుగా, పతివ్రతా మాతలుగా ఎందరో స్త్రీమూర్తులు ఆవిర్భవించిన పుణ్యసీమ మన భారతావని. ఆ నేపథ్యంలోని అపర ఆదిశక్తి స్వరూపం శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ. కృష్ణా జిల్లా పెనుగంచిప్రోలులో నెలకొన్న శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దివ్య సన్నిధిని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. ప్రసిద్ధ పేరంటాల క్షేత్రంగా పెనుగంచిప్రోలు సుప్రసిద్ధమైంది. తన జీవన పర్యంతం ఎన్నో కష్ట నిష్ఠూరాలు ఎదుర్కొన్న తిరుపతమ్మ అమ్మవారు భక్తుల కోరిక మేరకు స్వయం వ్యక్తమైన క్షేత్రమిది. అష్టలక్ష్మి స్వరూపంగా అమ్మవారిని ఆరాధించి భక్తులు తమ మనోభిష్టాల్ని నెరవేర్చుకుంటారు. మున్నేరు నదీ పరివాహక ప్రాంతంలో పెనుగంచిప్రోలులోని శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ దేవస్థానం చక్కని వాతావరణంలో సుమనోహరంగా పవిత్ర క్షేత్రంగా కనిపిస్తుంది. నమః ప్రకృత్యై భద్రాయై నియతా ప్రణతా స్మతాం రౌద్రాయై తే నమో నిత్యే గౌర్యై ధాత్రై నమో నమః జ్యోత్స్నాయై చంద్రరూపి. విశాలమైన ఆలయ ప్రాంగణం, అమ్మ శరణం అంటూ గోచరించే విశాల ఆలయ గవాక్షాలున్నాయి. ఆరు అంతరువులతో, పైన సప్తశిలలతో, 5 అంతరువుల కలశాలతో గోచరించే అద్భుత ఆలయ గోపురాలున్నాయి. సర్వాణ్యై తే నమో నమః దుర్గాయై దుర్గపారాయై సారాయై సర్వకారిణి. గోపుర పైభాగాన దేవీ దేవతామూర్తులున్నారు. సతతం నమః. అతి సౌమ్య అతి రౌద్రాయై నమస్తస్యై నమో నమః. నమో జగత్ ప్రతిష్ఠాయై దేవ్యై కృత్యై నమో నమః. ప్రథమం విష్ణుమాయేతి ద్వితీయం చేతనా స్మృతా బుద్ధిర్నిద్రాక్షుధా ఛాయ శక్తి సృష్ణాష్టమీ భవేత్. శాంతిర్జాతిస్తథా లజ్జా శాంతి శ్రద్ధా త్రయోదశి కాంతిర్లక్ష్మి ధృతిర్వృత్తి స్మృతిరేవ దయా తతః తుష్టిః పుష్టిశ్చ మాతా చ భ్రాంతిర్నామ పరాక్రమా త్రయోవింశతి నామేయం బ్రహ్మణా పూజితా స్తుతిః. యా దేవీ సర్వభూతేషు విష్ణుమాయేతి శబ్దితా నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు చేతనేత్యభిధీయతే నమస్తస్యై 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 నమో నమః. యా దేవీ సర్వభూతేషు బుద్ధిరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో. లక్ష్మి, వాణి, సరస్వతుల దగ్గరకు భూమాత వచ్చి తన మొర విన్నవించుకుంటుంది.
భూభారం మోయలేనని తల్లడిల్లుతుంది. అందుకు తరుణోపాయంగా తమ ముగ్గురి అంశతో తిరుపతమ్మను జన్మింపచేస్తామని ముగ్గురమ్మలు పేర్కొంటారు. అయితే జ్యేష్ఠాదేవి అందుకు అభ్యంతరం చెప్పి తన పరీక్షలకు లొంగితేనే ఆమెకు దైవత్వం సిద్ధింపచేయాలని పట్టుపడుతుంది. అందుకు ముగ్గురమ్మలు అంగీకరిస్తారు. కొల్లా శివరామయ్య, రంగమాంబ దంపతులకు తిరుమలేశుని అనుగ్రహం వల్ల బాలిక జన్మిస్తుంది. ఆమెకు తిరుపతమ్మగా నామకరణం చేస్తారు. జ్యేష్ఠాదేవి ప్రభావం వల్ల ఆమె ఎన్నో కష్ట నిష్ఠూరాలు ఎదుర్కొని చివరకు దేవతగా పూజలందుకుంటోంది. తిరుపతమ్మ గ్రామ ప్రజల ఆదరణ పొందింది. ముగురమ్మల అంశగా జన్మించిన తిరుపతమ్మకు జ్యేష్ఠాదేవి ప్రభావంతో ఎన్నో కష్టనిష్ఠూరాలు ఎదురవుతాయి. పశుగ్రాసం కూడా దొరకని గ్రామంలోని పరిస్థితి వల్ల గోపయ్యస్వామి గోవును తీసుకుని ఉత్తరారణ్యం వెడతాడు. శివరామయ్యకు మునుపు ఓ సాధువు శాపం వలన లక్ష్మీ తిరుపతమ్మకు తీవ్ర అనారోగ్యం సోకుతుంది. ఆ విషయం తెలిసి గోపయ్య పెనుగంచిప్రోలు రాగా ఉత్తరారణ్యంలో గోవును పులి సంహరించడంతో ఆవు లేకుండా తిరుపతమ్మ మరింత కృంగిపోతుందని, పులిని చంపి ఆ గోళ్లు తీసుకుని మరీ వస్తానని గోపయ్య ఉత్తరారణ్యం వెడతాడు. కాని శని ఆవహించిన గ్రహస్థితి వల్ల గోపయ్య పులిబారిన పడి మరణిస్తాడు. ఈ విషయం తెలిసిన తిరుపతమ్మ గ్రామ పెద్దలైన కరణం, మునసబులను, కర్ల ముత్యాలు నాయుడు, చలపతిగార్లను భర్తతో పాటు సహగమనం చేయడానికి అనుమతి కోరుతుంది. ముందు అంగీకరించకపోయినా ఆమె పతిభక్తి, దైవశక్తి తెలిసిన వారు కాదనకపోవడంతో భర్తతో పాటు యోగాగ్ని రగల్చుకుని సహగమనం చేస్తుంది. అయితే తాను మరణించిన తన మంగళసూత్రం, కుంకుమ భరిణ, పైట కొంగు అలాగే ఉంటాయని, ఆ చితాభస్మం నుండి తమ విగ్రహాలు వెలుస్తాయని లక్ష్మీ తిరుపతమ్మ భర్తతో పాటు యోగాగ్నితో సహగమనం చేస్తుంది. ఆ విధంగానే చితాభస్మం నుండి గోపయ్య, తిరుపతమ్మల విగ్రహాలు బయటపడతాయి. గర్భాలయంలో గోపయ్య, లక్ష్మీ తిరుపతమ్మల విగ్రహాలతో పాటు ఉత్సవమూర్తులు, ఏటా వివాహం జరిపే వార్షిక కళ్యాణమూర్తులు ఆలయంలో దర్శనమిస్తాయి. శ్రీ గోపయ్య సమేత తిరుపతమ్మ అమ్మవారికి ఉదయం 6 నుండి మొదలై అనునిత్యం సుప్రభాతం, మేలుకొలుపు, గోపూజ, శ్రీచక్ర పూజ, కుంకుమార్చనలు జరుగుతాయి. అమ్మవారి చెంతని ఎందరో అక్షరాభ్యాసాలు, అన్నప్రాసనలు, నామకరణాలు, వాహన పూజలు నిర్వర్తించుకుంటారు. ఏటా తిరునాళ్లు జరుగుతాయి. భక్తులు తండోపతండాలుగా తరలివస్తుంటారు. శంఖచక్ర గదాసాంగ గృహీత పరమాయుధే ప్రసీద వైష్ణవీ రూపే నారాయణి నమోస్తుతే గృహీతోగ్ర మహా. ప్రధాన మందిరానికి ప్రక్కగాని గోపయ్యస్వామి అన్నా వదినలైన శ్రీ మల్లయ్య, చంద్రమ్మవారులు దర్శనమిస్తారు. నారాయణి నమోస్తుతే నృసింహ రూపేణో. పెనుగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి ఆలయంలో ఎన్నో ఉపాలయాలున్నాయి. తిరుపతమ్మ అమ్మవారి సమకాలికులతో పాటు ఆమెను ఎన్నో విధాలుగా పరీక్షించిన జ్యేష్ఠాదేవికి ఇక్కడ ప్రత్యేకంగా ఆలయం ఉండటం విశేషం. ఆలయానికి మధ్యలో పాత మండపంలో శ్రీ ఉన్నవూరు అంకమ్మవారు ప్రతిష్ఠమై విశాల నేత్రాలతో, కిరీటధారిణి అయి, మంగళసూత్రంతో, పట్టుపుట్టాలతో నల్లటి కాంతివంత రూపంలో దర్శనమిస్తుంది. భద్రకాళి కపాలిని దుర్గా క్షమా శివా ధాత్రి స్వాహా స్వదా నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమోస్తుతే. ఆలయ దిగువ మండపంలో శ్రీ వినుకొండ అంకమ్మవారు ఇదే ప్రాంగణంలో కొలువై ఉంది. మకర తోరణంలో నిమ్మకాయల దండలతో, నాగఫణంతో ఉన్న అంకమ్మ ఉగ్రస్వరూప విగ్రహానికి కూడా పూజాధికాలు నిర్వర్తిస్తారు. ఇటు ప్రక్కగా గ్రామదేవత మద్ది రావమ్మ అమ్మవారు పూజలందుకుంటారు. విధాత్రీ వరదే నమః రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి నమోస్తుతే దేవి నమోస్తుతే నమోస్తుతే దేవి నమో.
విశేషించి చెప్పుకోవలసిన మరో ఉపాలయం జ్యేష్ఠాదేవి శ్రీ పెద్దమ్మ అమ్మవారు. దేవి నమోస్తుతే, నమోస్తుతే దేవి నమోస్తుతే. శార్దూల వాహినిగా జ్యేష్ఠాదేవి దర్శనమిస్తుంది. ఈ తల్లి మాయ ప్రభావం కారణంగానే శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ శక్తి స్వరూపిణి అయిన అమ్మవారుగా రూపొంది అశేష భక్తజన సమార్చనం పొందుతున్న విషయం వాస్తవమే కదా మరి. నమోస్తుతే, నమోస్తుతే దేవి నమోస్తుతే. గొల్లవారింట పుట్టిన తిరుపతమ్మ కాకాని వారి ఇంట గోపయ్య పత్నిగా అడుగుపెట్టి అపర కరుణా తరంగిణిగా అనేక కష్టాల కడలులను అధిగమించి పేరంటాల తల్లిగా ప్రసిద్ధి చెందింది. జ్యేష్ఠాదేవి ప్రభావంతో కుష్ఠువ్యాధి సోకిన తిరుపతమ్మను తొలుత సేవించిన పరమ భక్తురాలు పాపమాంబ. ఆలయం ముందు శ్రీ పాపమాంబ మూర్తి జలవీచికల నడుమ నెలకొల్పబడి ఉంది. ఆలయంలో గోపయ్య తిరుపతమ్మలకు పూజాధికాలు నిర్వహించే ప్రధాన అర్చకులు నేటికీ పాపమాంబ వంశజులైన ముదిరాజులే. రూపం దేహి జయం దేహి యశో దేహి ద్విషో జహి. నమోస్తుతే దేవి నమోస్తుతే, నమోస్తుతే దేవి నమోస్తుతే. శ్రీ తిరుపతమ్మ అమ్మవారి దేవస్థానంలో జరిగే ప్రధాన వేడుక మాఘమాస తిరునాళ్ల వేడుక. ఈ వేడుకల్లో లక్షలాది మంది భక్తులు పాల్గొంటారు. 5 రోజుల పాటు కొనసాగే ఈ తిరునాళ్లలో తిరుపతమ్మ గోపయ్య కళ్యాణోత్సవం ప్రధాన వేడుక. పెద్ద తిరునాళ్లుగా పేర్కొనే ఆ రోజుల్లోనే గోపయ్య తిరుపతాంబల కళ్యాణోత్సవం జరుగుతుంది. ఫాల్గుణ పౌర్ణమికి 2వసారి తిరునాళ్లు జరుగుతాయి. 1990లో అమ్మవారి దీక్షలు కూడా దేవస్థానంలో ప్రారంభమయ్యాయి. తిరునాళ్ల సందర్భంగా తరలివచ్చే అమ్మవారి పసుపు కుంకుమ బండిని చూడడానికి భక్తజనులు పోటెత్తుతారు. పెనుగంచి ప్రోలు తల్లి ఓయమ్మ ఎంత పేరుగల్ల తల్లి అంట మాయమ్మ. పెనుగంచి ప్రోలు తల్లి ఓయమ్మ ఎంత పేరుగల్ల తల్లి అంట మాయమ్మ. ఆ తల్లిని చూడ మనం ఓయమ్మ కోరిన కోర్కెలు తీర్చే బంగారు తల్లిగా తిరుపతమ్మకు కోటి దండాలు పెట్టుకుంటారు. పేరంటాల తల్లిని ఇలవేల్పుగా సంభావించి మదిని నిలుపుకుని దైవంగా పూజిస్తారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్య పట్టణమైన విజయవాడ నుంచి కంచికచెర్ల, నందిగామ, నవాబుపేటల మీదుగా ఈ పెనుగంచి ప్రోలు క్షేత్రానికి బస్సు మార్గాన భక్తులు చేరుకుంటారు. కోరుకున్న వారి కోర్కెలు తీరుస్తూ భర్త సమేతంగా బౌదండిగా వెలసిందంట. త్రికరణ శుద్ధిగా నమ్మి కొలిచిన వారి పాలిట కొంగు బంగారం తిరుపతమ్మ తల్లి. పేరంటాల దేవతగా పిలిస్తే పలికే దైవంగా తిరుపతమ్మ సుప్రసిద్ధురాలు. ఏ ఆపద వచ్చినా తమకు తిరుపతమ్మ తల్లి అండ ఉందని భక్తులు విశ్వసిస్తారు. అలాంటి ముగ్గురమ్మల మూలశక్తి అయిన తిరుపతమ్మ కరుణ మనందరిపైన నిరంతరం ఉండాలని కోరుకుందాం. రేపు మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.